అందరికీ ప్రైజ్లాడండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 107వ రోజైన ఏప్రిల్ 17వ తేదీ వాక్యాంశాలు, మొదటి దినవృత్తాంతములు 12 నుండి 14 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జీవ వాక్యంతో మమ్మల్ని మరొకసారి మీ పాదాల చెంతకు తీసుకొచ్చినందుకు హృదయమార వందనాలు. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. వింటున్న ఈ వాక్యాంశాలని మా హృదయ పలకం మీద భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాలను మాకు అనుగ్రహించమని ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్యాంశాలు నిజంగా మీ హృదయాన్ని కూడా స్పర్శించినట్లయితే కామెంట్ బాక్స్లో ఆమెను చెప్పడం మర్చిపోకండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగి ఉండగా, సౌలు బంధువులకు బెన్యామీనీయులు పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతని వద్దకు సిక్లగునకు వచ్చిరి. వీరు విలుకాండ్రై కుడి ఎడమ చేతులతో వడిసెల చేత రాళ్ళు రువ్వుటకు, వింటి చేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు. వారెవరనగా గిబియావాడైన షమాయా కుమారులైన అహియజరు, ఇతడు అధిపతి. ఇతని తరువాత వాడగు ఏవాషు, అజ్మావేతు కుమారులైన ఏజియేలు, పెలేటు, బరాకా, అనేతోతీయుడైన యేహు. 30 మందిలో పరాక్రమశాలియు 30 మందికి పెద్దవాడునైన ఇష్మయ అను గిబియోనీయుడు. ఇర్మియా, యహజియేలు, యహానాను, గదేరాతీయుడైన యజాబాదు, ఎలుయా, మెరీమోతు, బెయల్యా, షెమయ్య, హరీసీయుడైన షెఫటయ, కోరాహీయులగు ఎల్కానా, యెషీయా, అజాయేలు, యెహోజరు, యషాబాము. గీదోరు ఊరివాడైన యెహోరాము కుమారులగు హేయేలా, జెబెద్య అనువారును. మరియు గాదీయులలో పరాక్రమశాలురు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదునొద్దకు చేరిరి. వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహము ముఖము వంటి ముఖములు గలవారు, కొండలలో నుండు జింకలంత పాద వేగములు గలవారు. వారెవరనగా మొదటివాడు ఏజెరు, రెండవవాడు ఒబేద్య, మూడవవాడు ఎలియాబు, నాలుగవవాడు దుష్మన్నా, ఐదవవాడు ఇర్మియా, ఆరవవాడు అత్తై, ఏడవవాడు ఎలియేలు, ఎనిమిదవవాడు యోహానాను, తొమ్మిదవవాడు ఎల్జాబాదు, 10వవాడు ఇర్మియా, 11వవాడు మగ్బన్నయి. గాదీయులగు వీరు సైన్యములకు అధిపతులై ఉండిరి. వారిలో అత్యల్పుడైన వాడు 100 మందికి అధిపతి, అత్యధికుడైన వాడు 1000 మందికి అధిపతి. యోర్దాను గట్టుల మీద పొర్లి పారుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పు లోయలోను పడమటి లోయలోను ఉన్న వారిని అందరినీ తరిమి వేసిన వారు వీరే. మరియు బెన్యామీనీయులలో కొందరు, యూదావారిలో కొందరు దావీదు దాగి ఉన్న స్థలమునకు వచ్చిరి. దావీదు బయలుదేరి వారిని ఎదురుగా పోయి వారితో ఇట్లనెను: మీరు సమాధానము కలిగి నాకు సహాయము చేయుటకై నా వద్దకు వచ్చి ఉన్న ఎడల నా హృదయము మీతో అతికియుండును. అట్లుగాక నా వలన మీకు అపకారమేదియు కలుగలేదని ఎరిగి ఉండియు నన్ను మీ శత్రువుల చేతికి అప్పగింపవలెనని మీరు వచ్చి ఉన్న ఎడల మన పితరుల యొక్క దేవుడు దీనిని చూచి మిమ్మును గద్దించునుగాక. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాషై ఆత్మవశుడై, దావీదు, మేము నీ వారము, యెషయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నవారము, నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయనని పలుకగా, దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండంతటకు అధిపతులుగా చేసెను. సౌలు మీద యుద్ధము చేయబోయిన ఫిలిష్తీయులతో కూడా దావీదు వచ్చినప్పుడు మనష్షే సంబంధులలో కొందరును అతని పక్షము చేరిరి. దావీదు ఫిలిష్తీయులకు సహాయము చేయకపోయెను. ఏలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమునకు మరలి తనకు ప్రాణహాని చేయునని ఎంచి ఫిలిష్తీయుల అధికారులు అతన్ని పంపివేసిరి. అంతటా అతడు సిక్లగునకు తిరిగిపోచుండగా మనష్షే సంబంధులైన అద్నా, యోజాబాదు, ఎదీయేలు, మికాయేలు, యజాబాదు, ఏలీహు, జిల్లతై అను మనష్షే గోత్రపు వారికి అధిపతులు అతని పక్షమున చేరిరి.
వారందరూ పరాక్రమశాలులను సైన్యాధిపతులునై ఉండిరి. ఆ దండును హతము చేయుటకు వారు దావీదునకు సహాయము చేసిరి. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతిదినమున అతనికి సహాయము చేయువారు అతని వద్దకు వచ్చుచుండిరి. యెహోవా నోటి మాట ప్రకారము సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు తిప్పవలనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతని వద్దకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్క ఎంతనగా, యూదావారిలో డాలును ఈటెను పట్టుకుని యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు 6,800 మంది, సిమ్యోనీయులలో యుద్ధమునకు తగిన శూరులు 7,100 మంది, లేవీయులలో అట్టివారు 4,600 మంది. అహరోను సంతతి వారిలో యెహోయాది అధిపతి, అతనితో కూడా ఉన్నవారు 3,700 మంది. పరాక్రమశాలి అయిన సోదోకు అను యవ్వనునితో కూడా అతని తండ్రి ఇంటివారైన అధిపతులు 22. సౌలు సంబంధులకు బెన్యామీనీయులు 3,000 మంది. అప్పటి వరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు కాపాడుచుండిరి. తమ పితరుల ఇంటి వారితో పేరు పొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయిమీయులలో 20,800 మంది. మనష్షే యొక్క అర్ధగోత్రపు వారిలో దావీదును రాజుగా చేయుటకై రావాలనని పేరుగా నియమింపబడిన వారు 18,000 మంది. ఇశ్శాఖారీయులలో సమయోచిత జ్ఞానము కలిగి ఇజ్రాయేలీయులు చేయదగినదేదో దాని నెరిగి ఉన్న అధిపతులు 200. వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు బద్దులై ఉండిరి. జెబులూనీయులలో సకల విధమైన యుద్ధాయుధములు ధరించి యుద్ధమునకు పోదగిన వారును యుద్ధపు నేర్పరివారును మనస్సునందు పొరపు లేకుండా యుద్ధము చేయగలవారును 50,000 మంది. నెఫ్తాలీయులలో 1,000 మంది అధిపతులు, వారితో కూడా డాలును ఈటెను పట్టుకుని వారు 37,000 మంది. దానీయులలో యుద్ధ సన్నద్ధులైన వారు 28,600 మంది. అషేరీయులలో యుద్ధము నేర్పుగల యుద్ధ సన్నద్ధులు 40,000 మంది. మరియు యోర్దాను నది అవతల నుండి రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధగోత్రపు వారిలోను సకల విధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధశూరులైన ఈ యోధులందరూ దావీదును ఇజ్రాయేలు మీద రాజుగా నియమించవలెనని అన్న కోరిక హృదయమందు కలిగిన వారై ఆయుధములను ధరించి హెబ్రోనునకు వచ్చిరి. ఇజ్రాయేలీల్లో కడమ వారందరూ ఏకమనస్కులై దావీదును రాజుగా నియమింపవలెనని కోరి ఉండిరి. వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములను సిద్ధము చేసి ఉండగా వారు దావీదుతో కూడా అచ్చట 3 దినములుండి అన్నపానములు పుచ్చుకొనిరి. ఇజ్రాయేలీయులకు సంతోషము కలిగి ఉండెను కనుక ఇస్సాకారు, జెబులూను, నఫ్తాలి అని వారు పొలిమేరల వరకు వారికి సమీపమైన వారు గాడిదల మీదను ఒంటెల మీదను ఆహారపు వస్తువులైన పిండి వంటకములను, అంజూరపు అడలను, ద్రాక్షారసమును, గోనెను, గొర్రెలను, పశువులను విస్తారముగా తీసుకొనిరి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇజ్రాయేలీలందరితో ఇలాగు సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇజ్రాయేలీల నివాస ప్రదేశములందంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణములలోనూ పల్లెలలోనూ కాపురమున్న యాజకులను, లేవీయులను మనతో కూడినట్లు వారి వద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన వద్దకు కొనివత్తము రండి. సౌలు దినములలో దాని వద్ద మనము విచారణ చేయకయే ఉంటిమి. ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమాయను కనుక జనులందరూ ఆ ప్రకారము చేయుదుమనిరి. కాగా దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తీసుకొని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క షీహోరు నది మొదలుకొని హామాతునకు పోవు మార్గము వరకు ఉండు ఇజ్రాయేలీలందరినీ సమకూర్చెను. కెరూబుల మధ్య నివాసము చేయ దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలో నుండి కిర్యత్యారీము అనబడిన బాలా నుండి తీసుకుని వచ్చుటకై అతడును ఇజ్రాయేలీలందరూ అచ్చటికి పోయిరి. వారు దేవుని మందసమును ఒక కొత్త బండి మీద ఎక్కించి
అబినాదాబు ఇంటి నుండి తీసుకుని వచ్చిరి. ఉజ్జాయును అహ్యాయును బండిని తోలిరి. దావీదును ఇశ్రాయేలీయులందరూ తమ పూర్ణ శక్తితో దేవుడి సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలములను, తంబురలను, తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి. వారు కీదోను కళ్ళెం నొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలెనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసము నొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిన చనిపోయెను. యెహోవా ఉజ్జాను వినాశము చేయుట చూచి దావీదు వ్యాకులపడెను. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు ఫెరేజ్ ఉజ్జా అను పేరు. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయముంది దేవుని మందసమును నా వద్దకు నేను ఎలాగూ తీసుకొని పోవుదననుకొని మందసమును తన వద్దకు దావీదుపురమునకు తీసుకొని పోక దీనిని గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలోనికి కొనిపోయెను. దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబము వద్ద 3 నెలలుండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము. తూరు రాజైన హీరాము దావీదు నొద్దకు దూతలను అతనికి ఒక ఇల్లు కట్టుటకై దేవదారు మ్రాణులను, కాసెపనివారిని, వడ్లవారిని పంపెను. తన జనులకు ఇశ్రాయేలీయుల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా స్థిరపరచునని దావీదు గ్రహించెను. పిమ్మట యెరూషలేమునందు దావీదు కొందరు స్త్రీలను వివాహము చేసుకొని ఇంకా కుమారులను కుమార్తెలను కనెను. యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేరులేవనగా షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను. ఇబారు, ఎలీషువ, ఎల్ఫాలెటు, నోగహు, సెగరు, యాఫియా, ఎలీషామా, బెయల్యాదా, ఎలీఫెలెటు. దావీదు ఇశ్రాయేలీయులందరి మీదుగా రాజుగా అభిషేకము చేయబడినని విని ఫిలిష్తీయులందరూ దావీదును వెదికి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను. ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీము లోయలో దిగి ఉండిరి. ఫిలిష్తీయుల మీదకి నేను పోయిన యెడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని వద్ద విచారణ చేయగా యెహోవా పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించెదనని సెలవిచ్చెను. వారు బెయేల్బెరాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లుగా యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలువకుండా నాశనము చేసుననుకొని ఆ స్థలమునకు బెయేల్ఫరాజీము అను పేరు పెట్టెను. వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్నిచేత కాల్చివేయవలెనని దావీదు సెలవిచ్చెను. ఫిలిష్తీయులు మరలా ఆ లోయలోనికి దిగిరాగా దావీదు తిరిగి దేవుని వద్ద విచారణ చేసెను. అందుకు దేవుడు, నీవు వారిని తరుముకొని పోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబళి చెట్లకు ఎదురుగా నిలిచి కంబళి చెట్ల కొనలయందు కాళ్ల చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడనుకొనమని సెలవిచ్చెను. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గాజెరు వరకు తరిమి హతము చేసిరి. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రదేశమందంతటా ప్రసిద్ధి ఆయను. యెహోవా అతని భయము అన్ని జనులకందరికీ కలుగజేసెను.